నష్టపోయేదేమో డాక్టర్కి ఏమో నష్టం ఉంది కదా, లాభం వస్తుంది అది మేర కలిగి ఉంటారు. కానీ మనకి నష్టపోయేదాన్ని మనం నష్టపోతాం. కాబట్టి మనం ఆలోచించుకుని అసలు దేనివల్ల సమస్య వస్తుంది అనేది మనం ఆలోచించుకోకపోతే సమస్య తీవ్రంగా పెరిగిపోతుంది. కాబట్టి ఈ అన్ని విషయాలు నేను గమనించి ఆరోగ్య సూత్రాల్లో ముఖ్యంగా రాత్రి భోజనం విషయం అనేటువంటి గమనించి నేను తొందరగానే తిన్నాం. ఇంకోటి ఏంటంటే రాత్రి పురుగులు కూడా రుబ్బెట్టుకోండి. సాయంత్రం పూట భోజనంలో ఎప్పుడు కూడా పురుగులు అనుకోవచ్చు. అందుకని కానీ మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకోకూడదు. కొంతమంది మధ్యాహ్నం అలవాటు ఉంటుంది, రాత్రి కూడా మధ్యాహ్నం లేదు. మధ్యాహ్నం తినచ్చు, మధ్యాహ్నం కానీ రాత్రి ఉండుకో. అది తర్వాత ఏంటంటే కొంచెం బాగా బరువు ఎక్కువ వాళ్ళు, మోకాళ్ళు ఎక్కువ ఉన్నవాళ్ళు, చూడన్న వాళ్ళు రాత్రి కూడా రాగి కావాలంటే చదువుతూ ఉంటాయి. మీకు చక్కగా 12-12:30 భోజనం చేయాలి. అలాగే రాత్రి సాయంత్రం 6-6:30 మ్యాక్సిమం. అంతే తప్ప మీరు ఎక్కువ లేట్ చేసేకూడదు. మీరు ఎక్కువ లేట్ చేసిపోతే సమస్య. ఇంకోటి వేపులు కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ ఎక్కువ తినే కొద్దీ కూడా కొలెస్ట్రాల్ పెరిగిన తర్వాత మళ్ళీ ఏదో మాత్రం వేసుకుని గడుపుతున్నారని చెప్పి కొలెస్ట్రాల్ పెరిగింది. అట్లా అది పద్ధతి కాదు. దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ ఫిల్టర్ వేస్తే ఇంకా దెబ్బతింటుంది. సో అనేక రకాల సమస్యల కారణం ఏంటంటే అనవసరంగా ఇలా మందులు వాడాల్సిన అవసరం లేకుండా మనం ఎంత వీలైతే అంతవరకు మనం చూసుకోవాలి. పొద్దున్నే తెల్లవారుజామున అల్లం నీళ్ళు తాగితే మన గ్యాస్ ట్రబుల్ ఉండదు. నేను అల్లముకు దంచుకుని వేసుకుని 5-6 గ్లాసులు నీళ్ళు తాగేది. గ్యాస్ ట్రబుల్ అంటారు, కానీ పొద్దున్న నీళ్ళు తాగుతున్నారంటే నీళ్ళు తాగరు. ఒక రాజ్యంలో పెట్టుకుని కనీసం 1 లీటర్ నీళ్ళు పొద్దున్న తాగడం అలవాటు చేసుకోవాలి. పొద్దున్న అల్లముకు దంచేసుకుని దాంట్లో వేసేసుకుని తాగేస్తే మీకు ఏళ్ళ నొప్పులు తగ్గితే గ్యాస్ ట్రబుల్ ఉండదు. తర్వాత ఈ బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అన్ని రకాల వాటికి అలా నరాలు కూడా పక్షవాతం రాకుండా కూడా ఉంటుంది. అలా చేస్తే పక్షవాతం మంచి ఉంటుంది. నేను తర్వాత నరాలు పట్టేయకుండా ఉంటుంది. ఇన్ని రకాల లాభం జరుగుతుంది. అల్లం ముక్క చేసేటువంటి మేలు అది పొద్దున్నే తాగాలి. మన తర్వాత తాగితే తెల్లగట్ట తాగాలి. అది అలాగే సాయంత్రం పూట తొందరగానే తినేస్తే 9 గంటలకల్లా అరిగిపోవాలి. మళ్ళీ రాత్రి 9 పడుకుంటే ఎలా ఉందో 3 గంటల దాకా నీపుకొని నిద్రపోవాలి. బ్రహ్మ మొత్తంలో లేకాలి. 3-3:30-4 గంటలకి లేచి నీళ్ళు తాగవాలి. ఆ విధంగా ఉండాలి. మళ్ళీ మధ్యలో లేవడం, యూరిన్కి వెళ్ళడం అలాంటివి చేయకూడదు. అలా చేయాల్సిన పని ఉండకూడదు. ఎప్పుడు అలా ఉండదంటే ఎర్లీగా తిన్నప్పుడే ఉంటుంది. నిద్రపోతాం, చక్కగా మంచి నిద్ర ఉంటుంది. అలాగే మంచి నిద్ర ఎప్పుడైతే ఉందో మీకు ఏ విధమైనటువంటి నీరసం కూడా ఉండదు. నిద్ర సరిగ్గా లేకపోతే ఇబ్బంది. అందుకే నిద్ర సరిగ్గా ఉండేటట్టు మాత్రం చూసుకోండి. నిద్ర చాలా ముఖ్యం. అలాగే ఆహారం కూడా పొద్దున్న తినే ఆహారం చాలా ముఖ్యం. పొద్దున్న తినే ఆహారం మీరు ఏ బజ్జీలో లేదంటే పూరిలో ఇలాంటివి తినకూడదు. మీరు ఆరోగ్యకరంగా తినాలి. ఆహారం అంటే పొద్దున్న పుష్టిగా ఉండాలి. ఇడ్లీ వేసుకున్నా ఆ తెల్ల ఇడ్లీ పనిచేయదు. ఆ తెల్లది మీరు మామూలుగా తొక్కొలిసినటువంటి మినువులు గుళ్ళు తెచ్చుకుంటారు. అది క్యాన్సర్ వస్తుంది తగ్గింది. అది కెమికల్ కలుగుతుంది తొక్కలు చేయడం. లేదా మనకి మినువులు ఎలా ఉంటే నల్లగా ఉంటాయి. నల్ల మినపప్పు కొనుక్కోవాలి, తొక్కపప్పు. అలాగే నూక, ఆడించిన నూక, దాంట్లో కూడా కెమికల్ కలుగుతారు. సో ఇవన్నీ కూడా కెమికల్ కలిపి వచ్చేటువంటివి. దాని అవసరం లేదు. మనకి ఇడ్లీ చేసుకున్నామంటే జొన్నలు నానబెట్టుకుని మినుములు నానబెట్టుకుని రెండింటిని కలిపి రుబ్బితే అది ఇడ్లీ అవుతుంది. అది కరెక్ట్ ఇడ్లీ. అలాగే మీరు అరికెలు కానీ, సామలు కానీ, లేదంటే కొర్రలు కానీ, లేదంటే మన మైసూరు మల్లి కానీ, లేదంటే ఎర్ర బియ్యం ఉంటే నవరాలని, ఇవన్నీ మేము మందు లేకుండా మందిస్తాం. అవన్నీ మనం నానబెట్టేసుకుని వాటితో పాటు చేసుకోండి. 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు బియ్యం కానీ, ఏదైనా మిల్లెట్స్ కానీ, రాగులు కానీ, కొర్రలు కానీ, జొన్నలు కానీ ఏదైనా వేసుకోండి. అలా దాని నుంచి ఇడ్లీ చేసుకోవాలి. అది ఇడ్లీ అంటే. కాబట్టి వంటల్లో మీరు చాలా మార్పు చేసుకోవాలి. వంటల్లో ఏదో ఇప్పుడు చూసినట్టు తినేస్తున్నారు. అలా తినడం వల్ల సమస్య. సో తిండి సరిగ్గా ఉంటే అన్నీ బాగుంటాయి. అర్థమైందండి. మనకు చక్కగా మంచిగా కూరగాయలు కావాల్సినవిగా తినాలి, ఆకుకూరలు తినాలి. అంతేగాని రక్తం తగ్గిపోయిందని, నీరసం వచ్చిందని అడుపు తిరిగితే బలం వస్తుందా? మందులు వేసుకుంటే బలం వస్తుందా? ఆహారంలోనే ఉందంతా. కాబట్టి ఆహారం కరెక్ట్గా తినాలి, టైంకి భోజనం చేయాలి. అలాగే
తగ్గించాలి. వీలైనంత వరకు లిమిట్గా తినాలి. మితాహారం మితాహారం అన్నారు. మితమైన ఆహారమే తినాలి, మితంగానే తినాలి. అతిగా తింటే సమస్య. అతిగా ఎందుకు తినాల్సి వస్తుంది? రకరకాల రుచులు అన్ని రకాలు పెట్టేస్తే ఏమవుతుంది? అది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం తింటే ఎంత అవుతుంది? దానివల్ల ఏమవుతుంది? పొట్ట పగులుతుంది. మొత్తం అన్ని రకాలుగా సమస్యలు వస్తాయి. ఓకే, ఇది దీనికి ఒక లిమిట్ ఉంటుంది కదా పొట్టని, దానికి ఒక సైజు కూడా ఉంది కదా. మనం బస్తాలో బాగా కుక్కామనుకోండి, బస్తాలు తిరిగిపోతుంది, తిరుగుతుందా? అలాగే